3, 2, 1, go! హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిమాక్స్ తెలుగు. సో ఈరోజు ఆల్రెడీ చేసాం మేము టైర్ లిస్ట్ అయితే, బట్ కొంచెం కొత్తగా తెలుగు డబ్ యానిమేస్కి అయితే ఈరోజు టైర్ లిస్ట్ని అయితే చేయబోతున్నాం అనమాట మేము. అండ్ ఇక్కడ మేము అంటున్నాము అంటే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఉంటున్నాడు అనమాట, మోతీష్ అనమాట. సో మేమిద్దరం కలిసి ఈరోజు టైర్ లిస్ట్ అయితే తయారు చేయబోతున్నాము. సో మేము యానిమేస్ని ఇక్కడ కనబడుతున్న ఈ టైర్స్లో అయితే ర్యాంక్ చేస్తాము. ఫస్ట్ అయితే తోప్ అంటే బెస్ట్ తెలుగు యానిమేస్ని ఇక్కడ ర్యాంక్ చేస్తాం. నెక్స్ట్ సూపర్గా ఉండే యానిమేస్ని సెకండ్ టైర్లో, అండ్ ఓకే బాగుండే యానిమేస్ని థర్డ్ టైర్లో, అండ్ యావరేజ్గా ఉండే యానిమేస్ని ఫోర్త్ టైర్ అయినా ఓకేలో అయితే ర్యాంక్ చేస్తామన్నమాట. అండ్ ఫైనల్గా బ్యాడ్ డబ్బింగ్ ఉండే యానిమేస్ని ఈ బ్యాడ్ అనే టైర్ లోపల ర్యాంక్ చేస్తాం. సో వీడియో అయితే చాలా ఎంటర్టైనింగ్గా ఫన్గా ఉండబోతుంది. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఆగండి, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నుండి వీడియోలో మైక్ లేకపోవడం వలన కొంచెం ఆడియో డిఫరెంట్గా ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో గల కారణం అంటే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ కామెంట్ అనమాట. సో ఈ కామెంట్ చేయడం వల్లనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఆయన అడిగింది డిఫరెంట్ అయినా ఆ వీడియో కూడా త్వరలోనే చేస్తాము. బట్ సిమిలర్గా అండ్ యూనిక్గా ఈ విధంగా వీడియో అయితే చేసాం. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఇంట్రో అయ్యాక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఓకే, సో మన ఫస్ట్ యానిమే అయితే డెత్ నోట్ అనమాట. సో డెత్ నోట్ అయితే నాకు బాగానే అనిపించింది. ముఖ్యంగా యానిమే టైమ్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది గుడ్ అండ్ బెస్ట్ టైప్స్. ప్రతి క్యారెక్టర్కి వాయిస్ సెట్ అయ్యాయి అండ్ డైలాగ్ రైటింగ్ కూడా బాగా చేశారు. కాబట్టి నేనైతే దీన్ని తోపులోనే పెడదామని అయితే అనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు మతీష్? అంతే, ఎందుకంటే డెత్ నోట్ వచ్చేసి ఒక క్లాసిక్ అనేమన్నమాట. ఆ క్లాసిక్ అనేవి వచ్చేసి తెలుగులో డబ్ చేయడం అంటే చాలా కష్టం. అక్కడ ఎలాగైతే డబ్ లో క్లాసిక్ గా డైలాగ్స్ ఉంటాయో, అలాగే ఇంటెన్స్ సీన్స్ ఉంటాయో, దాన్ని తెలుగులో డబ్ చేయాలంటే చాలా కష్టం. అది కూడా బాగా చేశారు. దాంతో పాటు ఆ బీజిఎం తో పాటు ఒక మెయిన్ క్యారెక్టర్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా, ఎవరైతే వియోగ్ కానీ మన లైట్ యానిమల్ కానీ మెయిన్ క్యారెక్టర్స్ కాదు, వాళ్ళ మమ్మీకి వాళ్ళ చెల్లెలకు కూడా మంచి మంచి వాయిస్ ఇవ్వడం అనేది పెట్టారనమాట. ఓకే, సో నువ్వు కూడా ఓకే తోప్. సో అది అండ్ తెలుగు యానిమేటెడ్ డేటాబేస్లో దానికి డబ్బింగ్ చేసిన వాళ్ళైతే వీళ్ళే. సో మనం ఇంకా నెక్స్ట్ యానిమేకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ టీఏడిబి ఏమి యాడ్ ఆర్ పెయిడ్ ప్రమోషన్ కాదు. జస్ట్ నాకు తెలుగు యానిమేటెడ్ డేటాబేస్లోని ఆ వాయిస్ యాక్టర్ ఇన్ఫో ఏదైతే ఉందో ఆ ఫీచర్ నచ్చింది. సో చూపిద్దామని అనుకున్నాను. సో చూపిస్తున్నా. అండ్ తెలుగు యానిమేటెడ్ డేటాబేస్ అడ్మిన్ బ్రో, కాపీరైట్ ఎక్కువ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వెబ్సైట్ అండ్ ఫీచర్. నెక్స్ట్ యానిమే వన్ పంచ్ మ్యాన్ అయితే నాకు నచ్చింది, కానీ మరి తోప్ లెవెల్ అయితే చెప్పను. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి రైటింగ్లో, డైలాగ్స్ వరకు కావచ్చు అండ్ ప్రొనౌన్సియేషన్లో కావచ్చు. డైలాగ్స్ అనేవి కొంచెం తప్పుగా ప్రొనౌన్స్ చేయడం అండ్ తమిళ్ టచ్ ఉండడం అయితే జరిగింది. కాబట్టి నేనైతే దాన్ని గుడ్ ఆర్ సూపర్లో అయితే పెడదాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు మతీష్? అంతే, ఎందుకంటే వన్ పంచ్ మ్యాన్ అనేది కొంచెం ల్యాక్ ఉంటుంది, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ. కానీ దాన్ని కూడా బాగా చేయాలి. కానీ వాళ్ళు కొంచెం తమిళ్ రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి డైలాగ్స్ లో కానీ, కాబట్టి మనం సూపర్ లోనే పెట్టాలి. సూపర్ లో. ఓకే, సో నెక్స్ట్ యానిమే అయితే మనకి స్పై ఫ్యామిలీ. సో స్పై ఫ్యామిలీ డబ్బింగ్ బాగానే ఉండింది నాకు కూడా, ఎందుకంటే రైటింగ్ వైజ్ వాళ్ళు మంచిగానే కామెడీ ఎక్కడ మిస్ అవ్వకుండా చేశారు అండ్ వాయిసెస్ కూడా బాగానే ఉన్నాయి. సో నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. నువ్వేం చెప్తావు? అంటే స్పై ఫ్యామిలీలో ఎందుకంటే చిన్న పిల్లకాయలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక క్యూట్ వాయిస్ అనేది పెడతారు తెలుగులో. అది కూడా చాలా సూపర్ గా ఉంటుంది. హీరో కూడా మంచి వాయిస్ అయితే పెట్టారు కాబట్టి అది బాగా గుడ్ లో పెట్టచ్చు. ఓకే, సో గుడ్లో అయితే పెడదాం. రైట్. ఓకే, మరి నెక్స్ట్ మన యానిమే వచ్చి కైజు నెంబర్ 8. సో దానికంటే ముందు స్పై ఫ్యామిలీని డబ్బింగ్ చేసిన వాళ్ళ గురించి అయితే మనం చూద్దాం, ఎవరెవరు డబ్బింగ్ చేశారనేది. సో వీళ్ళందరూ డబ్బింగ్ చేసిన వాళ్ళు అనమాట. చాలామంది డబ్బింగ్ చేశారు అండ్ మిక్సింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్ యానిమే కైజు నెంబర్ 8.
ఖైజు నెంబర్ 8 డబ్బింగ్ అయితే నాకు ఎక్కడ ఎటువంటి కంప్లైంట్స్ అనిపించడం లేదు. డైలాగ్స్ అన్నీ కూడా చాలా బాగా రాసుకున్నారు. బట్ మేజర్ కంప్లైంట్ ఏంటంటే మిక్సింగ్ అనమాట. కొన్ని చోట్ల డైలాగులు సరిగ్గా వినపడకపోవడం, అది క్రంచీ రోల్ వల్ల మిస్టేకా లేదా డబ్బింగ్ స్టూడియో మిస్టేకా తెలియదు, కానీ ఈ విధంగా జరిగేది అయితే జరుగుతుంటుంది. నువ్వేమంటావు ముతీష్? ఎందుకంటే కైజు నెంబర్ 8 చాలా యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి, దాంతో పాటు కైజూస్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఆ కైజు నెంబర్ 8 లో యాక్షన్ సీన్స్ వచ్చేసి మనకి డైలాగ్స్ కానీ, కాబట్టి ఆడియో కానీ కొంచెం అన్స్టేబుల్ అయితే ఉండొచ్చు. ఓకే, కైజుని సూపర్ లో పెట్టాలి. రైట్, సూపర్, నేను అదే అనుకున్నాను. సూపర్ లో పెట్టాలి. ఓకే, సో నెక్స్ట్ యానిమే వచ్చి మనకి డీమాన్ స్లేయర్ అనమాట. సో డీమాన్ స్లేయర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. డైలాగ్ రైటింగ్ కావచ్చు అంతా కూడా చాలా బాగాలేదు. అసలు అన్నీ కూడా తప్పులుగానే రాశారు. అండ్ ఏదైతే వాయిస్ యాక్టింగ్ ఉందో అది కూడా చాలా బాగాలేదన్నమాట. ఏదంటే మొత్తం సీజన్ 2, సీజన్ 3 క్రెన్షీలో వచ్చిన వాటికి, బట్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీకి మాత్రం డబ్బింగ్ బాగానే అనిపించింది. బట్ ఇక్కడ మనము ఓవరాల్ సీజన్ వైజ్గా చూసుకుంటున్నాం కాబట్టి డీమాన్ స్లేయర్ డబ్బింగ్ నాకు నచ్చలేదు. సో నేనైతే దీన్ని బ్యాడ్లో అయితే పెడదాం అనుకుంటున్నాను. నువ్వు ఏమంటావు ముతీష్? ఓకే ఆర్ బ్యాడా? ఎందుకంటే ఇప్పుడు డీమాన్ స్లేయర్ వచ్చేసి హై రేటెడ్ అనేమ్ అనమాట. ఒక 2 సార్లు 2 ఇయర్స్ అనుకుంటా, 2 ఇయర్స్ ఒక అనేమ్ బెస్ట్ అనేమ్ అవార్డు వచ్చింది. కాబట్టి అది హై రేటెడ్ అనేమ్. దాంతో పాటు దాని విజువల్స్ కి, దాని క్లారిటీకి ఉన్నంత క్లారిటీనే వాయిస్ డబ్బింగ్ లో కూడా ఉండాలి తెలుగులో. కానీ దాన్ని మ్యాచ్ చేయలేకపోయారు. అది ఫ్యాన్ డబ్బు, అఫీషియల్ డబ్బు అని మాత్రం అంతగా మ్యాచ్ చేయలేకపోయారు. అది వచ్చేసి చాలా మిస్టేక్ అనమాట. మన ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసింది. ఓకే, సో బ్యాడ్ లో పెడదామంటావా? బ్యాడ్ లో పెడదాం. రైట్, మస్ట్ చూసే వాళ్ళైతే ఎపిసోడ్స్ నార్మల్ జపనీస్ లో చూడొచ్చు. అదే. ఓకే, సెకండ్ అండి. నెక్స్ట్ కమింగ్ టు డాన్. నాకైతే చాలా బాగా నచ్చిన డబ్బింగ్. చాలాసార్లు చెప్పాను, నరుటో తర్వాత నాకు నచ్చిన డబ్బింగ్ తెలుగులో డాన్, అంటే నరుటో క్లాసిక్ తర్వాత. అండ్ ఒక్కోసారి డాన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. బికాస్ ఇది వచ్చిన స్టూడియోనే సాయి సుజిత్ బ్రో వాళ్ళ స్టూడియో, సాయి సురభి స్టూడియోస్. డైలాగ్ రైటింగ్ అండ్ ప్రతిదీ చాలా బాగా రాశారు. నిజంగా కామెడీ అంత సూపర్ లెవెల్లో ఉంటుంది. ఒరిజినల్ని బీట్ చేసే లెవెల్లో ఉంటుంది డబ్బింగ్. నేనైతే ఆ డబ్బింగ్ కోసం మాత్రమే డాన్ సీజన్ 1 మొత్తాన్ని 2 డేస్లో, అంటే ఒక డే మొత్తం అండ్ ఇంకో డేలో 2 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసి బింజ్ వాచ్ చేసి మరి చూసేసాను సీజన్ని. అంత బాగుంటుంది. సో నేను దీన్ని తోపులు అయితే పెడదాం అనుకున్నాను. నువ్వేమంటావు ముతీష్? అంతే, ఎందుకంటే ఇప్పుడు డాన్ అనేది వచ్చేసి కామెడీ సీరీస్ అనమాట. కామెడీ అనే సిరీస్ దాని తెలుగు అంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే, తెలుగు డబ్బింగ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ డైలాగ్ రైటింగ్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కి ఏ డైలాగ్ పెట్టాలి, సూపర్ గా ఉంటుంది. అసలు డాన్ అనేది వచ్చేసి ఒక కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పాల్సింది. ఆ టైంలో మంచిగా డబ్బింగ్ అయితే చేశారు వీళ్ళందరూ కూడాను. సో నెక్స్ట్ యానిమే మనకి వచ్చి గచియాకుట డబ్బింగ్లో నాకు ఎక్కడ ఎటువంటి మిస్టేక్లు అయితే కనపడలేదు. వాయిస్ యాక్టింగ్ కూడా బాగుంది. బట్ తోప్ లెవెల్ అంటే కొంచెం టైట్ ఫైటే. తోప్ లెవెల్లో ఉంటుందా ఉండదా అని అయితే నేనైతే చెప్పలేకపోతున్నాను. నువ్వేమంటావు ముతీష్? అంటే గచ్చియాకుటాలో చూసినంటే సీరియస్ సిరీస్ అనమాట. అది చాలా సీరియస్ గా ఉంటుంది. కాబట్టి తెలుగు డైలాగ్స్ కూడా చాలా సీరియస్ గా రాయాలి. కాబట్టి అది చాలా కష్టం. కానీ టాప్ లెవెల్ కి అది వెళ్ళదు, కానీ బాగా అచీవ్ చేశారు. కాబట్టి దాని సూపర్ లెవెల్ అయితే పెట్టింది. సో సూపర్లో ఇప్పుడు వన్ పంచ్ మ్యాన్కి ముందే పెడదాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? వన్ పంచ్ మ్యాన్కి ముందే పెడదామా? వన్ పంచ్ మ్యాన్కి ముందే పెట్టచ్చు, ఎందుకంటే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ హైక్యూ తెలుగు డబ్బింగ్. నేనైతే చాలా తక్కువ చూసాను, పెద్దగా చూడలేదు హైక్యూ తెలుగు డబ్బింగ్ గురించి. మరి నువ్వే చెప్పాలి. నాకైతే చూసినంత వరకు బాగానే అనిపించింది. అంటే ఇది నేను జియో హాట్స్టార్ వాళ్ళ డబ్బింగ్ కాదు, క్రంచీ రోల్ వాళ్ళ డబ్బింగ్ చూపిస్తున్నా. సో దాంట్లో మిస్టేక్స్ అయితే లేవు. మరి నువ్వేమంటావు? అది హైక్యూ అనేది వచ్చేసి ఒక వాలీబాల్ స్పోర్ట్స్ గేమ్. దాంట్లో కూడా బాగా చేశారనమాట డబ్బింగ్. కాబట్టి హైక్యూని గుడ్ లో పెట్టచ్చు, అంటే యావరేజ్. కాబట్టి దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్ అందరూ మెయిన్ క్యారెక్టర్స్ లాగే ఉంటారు. ఎవరు మెయిన్ క్యారెక్టర్ అని చెప్పలేము ఎక్కువగా. ఒక గేమ్ కాబట్టి అప్పుడప్పుడు మారుతా ఉండొచ్చు. కాబట్టి అందరికి ఒక ఈక్వల్ టోన్ అయితే ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరికైతే హైగా వాయిస్ చేయడం ఉండదు, డైలాగ్స్ రాయడం. కాబట్టి దాన్ని గుడ్ లో పెట్టచ్చు. రైట్. అయితే ఇప్పుడు గుడ్ లో ఇంకోటి ఏందిరా అంటే మనకి స్పై ఫ్యామిలీయా ఆర్ హైక్యూవా?
ఏది ముందు పెట్టాలి? ఫస్ట్ స్పై ఫ్యామిలీనే ఉంది. ఫస్ట్ స్పై ఫ్యామిలీ. డ్రాగన్ బాల్ ది ఓజీ సిరీస్. ఇది డ్రాగన్ బాల్ కార్టూన్ నెట్వర్క్లో వచ్చింది. అయితే 3 ఉన్నాయి. డ్రాగన్ బాల్ సూపర్, డ్రాగన్ బాల్ జీ అంటే ఒరిజినల్ డ్రాగన్ బాల్. నేను డ్రాగన్ బాల్ సూపర్ డబ్బింగ్ అది చూశాను, నాకు నచ్చింది. మిస్టేక్స్ ఉన్నాయి బట్ పర్లేదు. మనకి సెన్సార్ అన్నీ కలుపుకుంటే టీవీలో వచ్చే యానిమేస్కి అండ్ డ్రాగన్ బాల్ లాంటి కోట్ యానిమేకి మంచి డబ్బింగ్గానే ఇచ్చారు. ఆల్మోస్ట్ మంచి గుడ్ డబ్బింగ్ ఇచ్చారు. బట్ నువ్వేమంటావు నితీష్, ఎక్కడ పెడదాం? డ్రాగన్ బాల్ అనేది వచ్చేసి చాలా ఎపిక్ అన్నమాట. అది ఒక క్లాసిక్ అనేమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది చాలా ఎర్లీగా వచ్చింది. ఎందుకంటే ఒక 2000 టైంలో వచ్చింది అనమాట ఆ నేమ్. దాని డబ్బింగ్ చూడడం అంటే చాలా కష్టం. దాంట్లో డైలాగ్స్ కూడా చాలా చాలా పెద్ద సెంటెన్స్ లాగా ఉంటుంది. డ్రాగన్ బాల్ సెట్ ని సూపర్ లో పెట్టచ్చు. ఓకే, సూపర్లో పెడదాము. సూపర్లో ఎక్కడ పెడతాం అంటే ఇప్పుడు మళ్ళీ మనకి వన్ పంచ్ మ్యాన్ ముందే పెట్టచ్చు, బట్ గచియాకుటా కంటే ముందా ఆర్ గచియాకుటా కంటే ముందే పెట్టచ్చు. కైజు నెంబర్ 8 కంటే ముందు పెట్టలేము అనమాట. ఓకే రైట్, గచియాకుటా ముందైతే పెడదాం. అయితే ఇంకా హంటర్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ మాకు డీమన్స్. అసలు జాపనీస్ చూసిన తర్వాత ఒక తెలుగులో చూద్దాం ఆతృతగా చూస్తే మనకి మ్యాచ్ కాలేదన్నమాట. హంటర్ అన్నమాట. సో దీనికి నేను ముందుగానే మీకు ఎవరు డబ్బింగ్ చేస్తారని చూపించేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ మనకి టైం దొరకదు, మనం వెళ్తున్నాం కాబట్టి. సో హంటర్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే పెద్దగా ఇక్కడ రివీల్ చేయలేదు, బట్ కార్టూన్ నెట్వర్క్లో స్ట్రీమ్ అవుతుంది. సో చాలామందికి ఇది వచ్చిందని కూడా తెలియదు. అయితే మేమైతే చూసాను. నేను కొంచెం మోతీష్, నువ్వు చూసావు మొత్తం హంటర్ అంటే కొంచెం అన్న తెలుగు డబ్? కొంచెం చూసాను. అంటే వచ్చేసి బాగానే ఉంటుంది. అంటే ఒక ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి మంచి డబ్బింగ్ చెప్పారు. వాళ్ళతో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచి డబ్బింగ్ చెప్పారు. కాబట్టి దాన్ని గుడ్ లో పెట్టచ్చు. మరీ సూపర్ తో పులావల్ కాకపోయినా గుడ్ లో. ఓకే రైట్. సో గుడ్ లో అయితే హైక్యూ కంటే ముందా? హైక్యూ కంటే ముందా అంటే హైక్యూ కంటే ముందే పెట్టచ్చు. ఓకే, సో జుజుట్సు కైజన్. సో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా హై రేటెడ్ యానిమే. అయితే జుజుట్సు కైజన్కి సోనీ వాళ్ళు ఇచ్చిన డబ్బింగ్ చాలా చెత్త డబ్బింగ్. క్రంచీరోల్ ఇచ్చింది అయితే మంచి డబ్బింగే, బట్ సోనీ వాళ్ళు ఇచ్చింది అయితే కొంచెం బ్యాడ్ డబ్బింగ్. అండ్ దాంట్లో జుజుట్సు కైజన్ 0 మూవీలో అయితే వాళ్ళు చేసిన మిక్సింగ్ ఏదైతే ఉందో, డైలాగ్స్ వినపడవు, సెన్సార్షిప్ కట్ చేసేసి సీన్లని లేపేసి చాలా దారుణంగా చేశారు. అయితే ఇక్కడ మేము కన్సిడర్ చేసేది మాత్రం జుజుట్సు కైజన్ యొక్క ఏది కన్సిడర్ చేద్దాం? సోనియా డబ్బా ఆర్ క్రంచీరోల్ చేద్దామా? ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరు చూస్తే 3 స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది జుజుట్సు కైజన్. అండ్ ఇక్కడ సోనీ అండ్ జియో హాట్స్టార్ రెండింటిది ఒకే డబ్బింగే, క్రంచీరోల్ మాత్రం డిఫరెంట్ డబ్బింగ్. సో మేము క్రంచీరోల్ కన్సిడర్ చేసి సూపర్లో అయితే పెడుతున్నాం. ఎస్, సో సూపర్లో ఎక్కడ పెడదాం? సూపర్లో మనకి గచియాకుటా కంటే ముందే పెట్టచ్చు. నెక్స్ట్ మనకి వెళ్ళిపోతే సోలో లెవెలింగ్ తీసుకెళ్ళి డైరెక్ట్గా తోపులో అయితే పెడదాము అని అనుకుంటున్నా, బట్ సూపర్లో కూడా పెట్టచ్చు అనే డౌట్ ఉంది. ఎందుకంటే అక్కడ కూడా మనకి ఎటువంటి ఇది లేదు, మొత్తం ఫార్మింగ్ కావచ్చు, ప్రతి చోట డైలాగ్స్ అయితే బెస్ట్ ఇచ్చారు. అండ్ వాయిస్ యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. చాలామంది సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అయిపోయారు. అది కూడా వాళ్ళు తెలుగు డబ్లో చూసిన వాళ్ళే, యానిమే ఫ్యాన్స్ అయ్యారు. కొత్త వాళ్ళందరూ కూడా యానిమే కొత్తగా చూసేటోళ్ళు. కాబట్టి బాగానే ఉందనుకుంటా. నువ్వేమంటావు? సోలో లెవెలింగ్ వచ్చేసి మన చుట్టుపక్కల ఏరియాలు అంటే చాలా పెద్ద టాక్ ఇస్తాం యానిమే లవర్స్కి. ఏదైతే యానిమే లవర్స్ తెలుగు డబ్బింగ్ చూస్తారో వాళ్ళకి పండగ అనమాట సోలో లెవెలింగ్. అంత బాగుంటుంది డబ్బింగ్. అవును, ముఖ్యంగా చెప్పాలంటే మన చాలా చేస్తారు. అండ్ ఫస్ట్ టైం ఈ యొక్క యానిమేకి మనకి రానా దగ్గుపాటి గారు కూడా డబ్బింగ్ చేశారు బార్కా క్యారెక్టర్కి. సో చాలా టాప్ సిరీస్, క్రంచీరోల్ తీసుకొచ్చిన సిరీస్. కాబట్టి నేను దీన్ని తోపులోనే పెడదాం అనుకుంటున్నాను. నువ్వే? ఓకే, సో నెక్స్ట్ యానిమే డాక్టర్ స్టోన్. ఇది ఎలా అనిపించింది? నేనైతే చూశాను, నాకు బాగానే అనిపించింది. బట్ నువ్వు చెప్పు, నేను ఎక్కువ చూడలేదు కాబట్టి నువ్వే చెప్పు తెలుగులో. డాక్టర్ స్టోన్ వచ్చేసి ఒక స్కేఫీ యానిమే, సైఫై డాక్టర్ స్టోన్ కూడా. కానీ అది గుడ్లో పెట్టాలి. ఎందుకంటే డాక్టర్ స్టోన్లో చాలా వరకు అంత మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, ఒకరు ఇద్దరు ఉంటారు మెయిన్ క్యారెక్టర్స్. కాబట్టి దాన్ని గుడ్లో పెట్టచ్చు. ఓకే, సో వీళ్ళే దీని యొక్క డబ్బింగ్ ఆర్టిస్టులు అన్నమాట.
సో యా బాగానే చేశారు. బట్ గుడ్లో అయితే పెడదాం మనం దీన్ని. రైట్, గుడ్లో ఎక్కడ పెడదాం? హైక్యూ ముందా? గుడ్లో హైక్యూ కంటే ముందే పెట్టాలి, ఎందుకంటే ఓకే బాగుంటుంది కాబట్టి చాలా బాగా క్యారీ చేశారు. రైట్. సో హంటరా ఆర్ డాక్టర్ స్టోనా, ఏది ముందు? స్పై ఫ్యామిలీకి అయితే ముందు రాదనుకుంటున్నా. డాక్టర్ స్టోన్ అయితే స్పై ఫ్యామిలీ తర్వాత పెట్టాలి, హంటర్ ముందు. ఓకే. సో కమింగ్ టు బ్లూ లాక్ అయితే బాగానే ఉంటుంది. యానిమే డబ్బింగ్ అయితే నేను గుడ్ ఆర్ ఓకేలో అయితే పెడదాం అనుకుంటున్నా. బికాస్ డైలాగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. బట్ వాయిస్ యాక్టింగ్లో అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే కనిపించాయి. సో దానివల్ల నేనైతే గుడ్లో అయితే పెడదాం అనుకుంటున్నా. నువ్వేమంటావు? అంతే రితిక్, ఎందుకంటే ఇప్పుడు బ్లూ లాక్ అనేది వచ్చేసి రీసెంట్ యానిమే అన్నమాట. ఇంకా చాలా స్ట్రీమింగ్ అవుతున్నాయి, రిలీజ్ అవ్వాల్సి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అది తొందర వల్ల దానివల్ల తెలియదు, కానీ కొంచెం అక్కడక్కడ కలుపుతున్నారు. డైలాగ్ రాయడంలో కానీ చెప్పడంలో కానీ కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది బ్లూ లాక్ లో. కాబట్టి అది వచ్చేసి ఓకే పెట్టచ్చు అన్నమాట. నెక్స్ట్ యానిమే ఇస్ నరుటో క్లాసిక్. ఇది నాట్ షిప్పుడెన్. అండ్ షిప్పుడెన్లో కూడా 2 టైప్ ఆఫ్ డబ్బింగ్స్ ఉన్నాయి. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఫస్ట్ నరుటో క్లాసిక్ అయితే నాకు తోప్ లెవెల్ డబ్బింగ్. డాండెడాన్కి అయితే ముందే పెడదాం అనుకుంటున్నా. సో నువ్వేమంటావు? నరుటో అనేది వచ్చేసి మన యానిమే దీనికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఏదైతే నరుటో. చాలా మంది యానిమే ఫ్యాన్స్ మెయిన్ క్యారెక్టరే, ప్రతి ఒక్క క్యారెక్టర్ గోట్ క్యారెక్టరే. కాబట్టి మన తెలుగులో చాలా గోట్ చేశారు, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ డబ్బింగ్ చేశారు అన్నమాట తెలుగులో. క్లాసిక్ గా డబ్బింగ్ చేశారు. నాకు ఇప్పటికీ గుర్తే, లైక్ నరుటో స్టార్టింగ్ క్లాసిక్ రిలీజ్ అయ్యేటప్పుడు వాయిస్ యాక్టర్ సో సాయి సుజిత్ బ్రో, ఆయన గురించి మీకు ఎంత చెప్పినా తక్కువే. డాండెడాన్కి ఆయన డబ్బింగ్ స్టూడియో ఇది. సో ఒకసారి మీకు చూపిస్తాను ఆయన కూడా. సో దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే, మాట్లాడుతూ ఉండిపోతానేమో. సో ఇప్పటికైతే తోప్ యానిమే అది. ఓకే, ఇప్పుడు ద మోస్ట్ కాంట్రవర్షియల్ యానిమే కిందకైతే వచ్చేసాం, నరుటో షిప్పుడెన్ అయితే మనకి 2 సార్లు డబ్బింగ్ చేయాల్సి వచ్చింది సోనీలో. ఎన్నో మంది అడిగి అలసిపోయాక చివరికి మనము చేసిన పనులన్నిటికీ సోనీ కనుక రియాక్ట్ అయ్యి ఈ నరుటో షిప్పుడెన్ తెలుగు డబ్బింగ్ తీసుకొచ్చింది. అసలు తీసుకురారన్న చోటుని తీసుకొచ్చిన తెలుగు యానిమే కమ్యూనిటీకి సూపర్ స్ట్రాంగ్ తెలుగు యానిమే కమ్యూనిటీ, హ్యాట్స్ ఆఫ్. మరి తీసుకొచ్చిన తర్వాత చాలా చెత్త యానిమే డబ్బింగ్, ట్రోలింగ్లు అయితే రేంజ్లో పడ్డాయి. మరి ఆ డబ్బింగ్ని కన్సిడర్ చేద్దామా? ఆ తర్వాత మళ్ళీ సాయి సుజిత్ బ్రో వాళ్ళు నరుటో క్లాసిక్ డబ్బింగ్ చేసిన సాయి సుజిత్ బ్రో టీమ్, సో దాన్ని కన్సిడర్ చేద్దాం. ఒకవేళ నరుటో షిప్పుడెన్ ఇప్పుడు డబ్బింగ్ అంటే సాయి సుజిత్ బ్రో ఇచ్చిన డబ్బింగ్ కన్సిడర్ చేస్తే నేను పెద్దగా చూడలేదు. చూసినంత ప్రకారం గోట్ ఆర్ అదే తోప్ ఆర్ సూపర్లో పెట్టచ్చు. అదే ఫస్ట్ ఇచ్చిన చెత్త డబ్బింగ్ కన్సిడర్ చేస్తే వరస్ట్కి వెళ్ళిపోతుంది. సో నువ్వేమంటావు మోతీ? మాదర్ అనే అసలు తెలియకుండా పలికారు, ఉచ్చిగా అన్నమాట, చక్కగా పలికారు. అసలు గోస్ట్ మాదర్ అవుతుంది అని చాలా విలన్ క్యారెక్టర్ కింద చూడలేదు అనమాట. సెకండ్ డబ్బింగ్ కన్సిడర్ చేద్దామా? అయితే సెకండ్ డబ్బింగ్ సూపర్లో పెడదామంటావా ఆర్ తోపా? అసలు సెకండ్ డబ్బింగ్ వచ్చేసి మనకి క్లాసిక్ అంత రాకపోయినా బాగుంటుంది అనమాట. సెకండ్ డబ్బింగ్ అంటే తోపు ఉండదు, సూపర్ అయితే ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ కమింగ్ టు అటాక్ ఆన్ టైటన్. దీంట్లో ఫస్ట్ ఇది ఫోటో ఏదైతే ఉందో ఈ అటాక్ ఆన్ టైటన్ని మేము యానిమే టైమ్స్ వాళ్ళ తెలుగు డబ్బింగ్ని కన్సిడర్ చేస్తున్నాం. చెత్త డబ్బింగ్. దాన్ని అసలు ఎందుకు కన్సిడర్ చేసామంటే ఎవరి దారి లేదు, అంటే యానిమే టైమ్స్ నుంచి ఒకటి వచ్చింది అండ్ అదంతా కాదు, ట్రోల్ చేయాలి కాబట్టి డిస్కస్ చేద్దాం. అసలు డిస్కస్ చేయాలంటావా ముతీష్? పెద్ద సిరీస్ లో దాని అక్కడక్కడ ఎక్కడైతే హీరో ఉండడో ఆ హీరో వాటి పోయి సైడ్ క్యారెక్టర్ పెట్టడం జరుగుతుంది అనమాట. అసలు ట్రోలింగ్లో ఒక రేంజ్లో ట్రోలింగ్ అయింది. ఎర్విన్ స్పీచ్ అయితే అసలు ఏందిరా స్పీచ్ అన్నట్టు. సో నంబర్ 1 సీన్ని
చెత్త కామెడీ చేశారు. విలనా హీరోనా కన్ఫ్యూజ్ అయ్యేలా అసలు ఇది అతను వాయిస్ అయినా కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ మనకి అటాక్ కూడా యాడ్ చేసాము ఆ యానిమేని కూడా. బట్ ఇక్కడ చూస్తే ఎవడి పేరు లేదు, అంత చెత్తలాగా అయిపోయింది. ఓకే, సో దీన్ని తీసుకొని వెళ్ళి వర్ష్లో పెడదాము. బట్ వర్ష్లో డిమాన్ స్లేయర్కి ముందే తర్వాత బెటర్. అసలు డిమాన్ స్లేయర్ అనేది కొంచెం బెటర్, అది కొంచెం బెటర్. నువ్వు చూసావా అసలు మిస్ ఇండియా వాళ్ళది? మిస్ ఇండియా వాళ్ళది అయితే నేను ఎక్కువ చూడను. ఓకే, సో ఓకే, సో నేనైతే చూశాను ఒక ఎపిసోడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా మంచి డబ్బింగ్ అయితే ఇచ్చారనమాట. ముందు డబ్బింగ్తో పోలిస్తే ఎక్కడెక్కడైతే డైలాగ్స్ తప్పుగా ఉన్నాయో ఆ తప్పు డబ్బింగ్లన్నింటినీ కూడా సరి చేశారు. అండ్ వాయిస్కి ముందు మన ఎరన్ వాయిస్ ఎవరో పెద్ద ఆయన వచ్చి వాయిస్ ఆర్టిస్ట్గా వచ్చి డబ్బింగ్ చెప్పినట్టు ఉండేది. ఇప్పుడు పర్ఫెక్ట్గా సీజన్ 1 డబ్బింగ్ జరుగుతుంది. ప్రజెంట్ ప్రతిరోజు ఒక ఎపిసోడ్ వస్తుంది 8:30కి న్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా. సో మీరు చూడొచ్చు. సో దాంట్లో ఏంటంటే చిన్నపిల్లోడు లాగానే సేమ్ అలానే వాయిస్ యాక్టింగ్ అయితే ఉంది. మరి పిచ్చిగా అయితే చేయలేదు. చాలా బెస్ట్ డబ్బింగ్ అయితే ఇచ్చారు. అంటే దీంతో పోలిస్తే చాలా బెటర్ అండ్ వన్ ఆఫ్ ది గుడ్ డబ్బింగ్. కాబట్టి నేను గుడ్ ఆర్ సూపర్లో పెడదాం అనుకుంటున్నా. సో అదే తెలియడం లేదు ఎక్కడ పెడతామని. నేనైతే హెల్ప్ చేయలేదు, ఎందుకంటే నేను అసలు చూడలేదు అనమాట. సూపర్లో అయితే పెడదామని అయితే సూపరా గుడ్డా? ఓకే, గుడ్లో అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. సో లేదులేండి, సూపర్లోనే పెడదాము. సూపర్లో ఎక్కడంటే జూజుత్సు కైసెన్ తర్వాత పెడదామా? ఓకే, జూజుత్సు కైసెన్ తర్వాత అయితే పెడదాము. ఆర్ ముందు, ఓకే, జూజుత్సు కైసెన్ ముందు కైసెన్ నెంబర్ 8 తర్వాత అయితే పెడుతున్నాను. సో అది మీరైతే వెళ్ళి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ పీస్, ది గోట్ నెంబర్ 1 యానిమే. ఎవరైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ యానిమే ఎప్పుడెప్పుడు అని. ఓకే రైట్, ఈ యానిమేకి నెక్స్ట్ సీజన్లు నెక్స్ట్ డబ్బింగ్లు కార్టూన్ నెట్వర్క్లో రావాలి. బట్ మోతీష్, నువ్వు చూసావా ఈ యానిమే తెలుగు డబ్బింగ్? వన్ పీస్ అనేది వచ్చేసి చాలా పెద్ద యానిమే కాబట్టి అది టోప్లో ఉండాలి. కానీ అది వచ్చేసి టోప్లో ఉంటుంది అనమాట. టోప్లో అయినా సూపర్లో అయినా నేను అయితే చూసాను, చాలా ఎపిసోడ్స్ చూసాను. దాంట్లో అయితే వైట్ బీడ్ మ్యాన్ అనేసి ఒక విలన్ ఉంటాడు, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. షిప్ రైవల్రీ ఎలాగే చూశాను ఒక 2 ఎపిసోడ్స్. నాకు ఆ 2 ఎపిసోడ్స్లో వాయిసెస్ అయితే బాగానే సూట్ అయ్యాయి. కొన్ని వాయిసెస్ డిఫరెంట్గా ఉన్నా, ముఖ్యంగా జోరో వాయిస్ అండ్ లూఫీ వాయిస్ చాలా బాగా సూట్ అయ్యింది. డైలాగ్ రైటింగ్ కూడా బాగా రాశారు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే గుడ్ ఆర్ సూపర్లో పెడదాం అనుకుంటున్నా. అయితే సో నువ్వు చెప్పావు కాబట్టి నువ్వైతే ఇంకా కొన్ని ఎక్కువ ఎపిసోడ్లు చూసినట్టున్నావు కార్టూన్ నెట్వర్క్లో. కాబట్టి నేనైతే సూపర్లో అయితే పెడతాను. ఎక్కడ పెడతావు అనుకుంటే నువ్వే చెప్పు. అది వచ్చేసి ఒక మనం డ్రాగన్ బాల్ సెట్కి అదే అటాక్ ఆన్ టైటన్ ముందు పెట్టచ్చు అన్నమాట. అటాక్ ఆన్ టైటన్ ముందా? ఓకే రైట్. యా, ఇప్పుడు నియర్లీ 1100 ఎపిసోడ్స్ ఉన్నాయన్నమాట. అది ఇంకా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన తెలుగులో బాగుంది. డబ్బింగ్ ఆర్టిస్టులు ఇదిగోండి. సో తెలుగులో కమల్ శ్రీ అనే లూఫీకి డబ్బింగ్ చేశారు అండ్ గోకుల్ జోరోకి డబ్బింగ్ చేశారు. సో కార్టూన్ నెట్వర్క్లో అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ ఎపిసోడ్స్ రావాలి, త్వరలో వస్తాయేమో చూద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఉంది వన్ పీస్. ఇప్పుడు ఏదైనా మార్పులు చేయాలంటే ఏదైనా చేద్దామా అని ఆలోచిస్తున్నా. లైక్ బ్లూ లాక్ ఓకేలో ఓకేనా, ఆర్ పైన ఎక్కడైనా పెడదామా? ఎస్, సో మీరు ఎక్కడ పెడతారు బ్లూ లాక్ అనేది మీరు కామెంట్ చేయండి. అదొకటే కాదు, ఇంకా ఏంటంటే తెలుసు చాలా యానిమేస్ని మేమైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే మేము ఇద్దరు ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇద్దరు చూసిన యానిమేస్ని మాత్రమే యాడ్ చేయడం జరిగింది. కొన్ని యానిమేస్ వాడు చూడలేదు, కొన్ని యానిమేస్ నేను కూడా సరిగ్గా చూడలేదు తెలుగు డబ్లో. సో కాబట్టి వాటిని అయితే యాడ్ చేయలేదు. సో మేము యాడ్ చేసిన యానిమేస్లో ఈ యానిమే టైర్ లిస్ట్ అయితే చేసాము. సో దాని ప్రకారం చూసుకుంటే యానిమేస్ తయారు చేసిన యానిమే టైర్ లిస్ట్. సో చెప్పండి మీకు ఎలా అనిపించిందో వీడియో అనేది. అండ్ మీరు ఇంకేదైనా యానిమేషన్ యాడ్ చేయాలంటే కూడా మాకు చెప్పండి, నెక్స్ట్ పార్ట్ వీలైతే చేసినప్పుడు యాడ్ చేస్తాము. అండ్ ఇది మేము చేసిన తెలుగు డబ్ యానిమే టైర్ లిస్ట్. సో యా, ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ లేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.